राम 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 जानकीकान्तस्मरणं जय जय राम राम नमः पार्वतीपतये हर हर महादेव बोला पुंडलीकवरदा सद्गुरुनाथ महाराज की जय प्रेमिकेंद्र सद्गुरु महाराज की जय सद्गुरु विठलदास महाराज की जय समस्त साधु मंडली की जय अंजनीय मूर्ति की जय विठल 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 पांडुरंगा विठल विठल पांडुरंगा 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 रागी तंदिरा रागी तंदिरा वो रागी तंदिरा भिक्षके रागी तंदिरा वो विठल 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 पांडुरंगा विठल विठल पांडुरंगा 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 अन्नदानव ಮಾಡುವರಾಗಿ ಅನ್ನ ಛತ್ರದ ಮೀಟವರಾಗಿ ಅನ್ಯವಾರ್ತೆಯ ಬಿಟ್ಟವರಾಗಿ ಅನುದಿನ ಭಜನೆಯ ಮಾಡುವರಾಗಿ ರಾಗಿ ತಂದಿರಾ ಭಿಕ್ಷಕೆ ರಾಗಿ ತಂದಿರಾ ಓ ರಾಗಿ ತಂದಿರಾ ಭಿಕ್ಷಕೆ ರಾಗಿ ತಂದಿರಾ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಗುರು ಕಾರುಣ್ಯ ಪಡೆದವರಾಗಿ ಗುರುವಿನ ಮರ್ಮದ ತಿಳಿದವರಾಗಿ ಗುರುವಿನ ಪಾದ ಸ್ಮರಿಸುವರಾಗಿ ಪರಮ ಪುಣ್ಯವ ಮಾಡುವರಾಗಿ ರಾಗಿ ರಾಗಿ ತಂದಿರಾ ಓ ರಾಗಿ ತಂದಿರಾ ಭಿಕ್ಷಕೆ ರಾಗಿ ತಂದಿರಾ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ 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 ಶ್ರೀರಮಣನ ಸದಾ ಸ್ಮರಿಸುವರಾಗಿ ಗುರುತಿಗೆ ವಾಗೋರಂತರವಾಗಿ
ಕರೆ ಕರೆ ಸಂಸಾರ ನೀಕುವರಾಗಿ ಪುರಂದರ ವಿಠಲನ ಸೇವಿಪರಾಗಿ ರಾಗಿ ತಂದಿರಾ ಭಿಕ್ಷಕೆ ರಾಗಿ ತಂದಿರಾ ಓ ರಾಗಿ ತಂದಿರಾ ಭಿಕ್ಷಕೆ ರಾಗಿ ತಂದಿರಾ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ విఠల 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 పాండురంగ విఠల విఠల పాండురంగ. ఈ కలియుగంలో ఏ కార్యమైనా ఏ కర్మమైనా సరిగ్గా చేయలేము. ఆ కలి దోషం మనల్ని ఏం చేస్తుందంటే ఏ పని చేసేదానికి వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం ఇస్తుంది. మనం సరిగ్గా ఏ పని కానీ చెయ్యలేము. ఈ కలియుగం, ఈ కలి దోషం అనేది ఒక సంధ్యావందనం చేయాలి, ఒక శ్రాద్ధం చేయాలి, ఏ పని, ఒక సత్యనారాయణ వ్రతం చేయాలి, ఏ పని చేయాలన్నా సరే ఏదైనా మనకు వ్రతభంగం అవుతుంది. సరిగ్గా ఏది కానీ చేయలేము. దీనికంటే మనం శుద్ధంగా ఉండాలి, మడి ఆచారంతో ఉండాలి, మంచి వస్త్రములు కట్టుకోవాలి, ఆ రోజు ఏది మాట్లాడడం సరిగ్గా మాట్లాడాలి. ఇవన్నీ చూసుకొని నియమాలతోనే ఈ పనులన్నీ చేయాలి. అందుకే ఈ కలియుగంలో ఈ కర్మానుష్ఠానం ఇదన్నీ చెయ్యకూడదు గారు. అందరూ దుష్ప్రచారం చేస్తున్నారు. నామ సంకీర్తనం చేస్తే చాలు, నువ్వు సంధ్యావందనం చేసేదానికి అక్కర్లేదు, శ్రాద్ధం అక్కర్లేదు అని దుష్ప్రచారం చేస్తున్నాడు. అలా చేయకూడదు. మనం చేయాలి, మన కర్తవ్యం. కానీ దేన్ని కూడా మనం సరిగ్గా చేయలేము ఈ కలి దోషం వల్ల. అందుకోసం కలిర్ దోషనిధేరాజన్ నస్తిహ్యేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజేత్ అంటూ శ్రీమద్భాగవతంలో శుకాచార్యులు పరీక్షిత్ మహారాజా చెప్పేటప్పుడు, ఈ కలియుగంలో నువ్వు ఏ పని సరిగ్గా చెయ్యలేవు, ఒక్క పని మాత్రం సరిగ్గా చేయగలము. అది ఏమిటంటే ఈ భగవన్నామం. దీనికొచ్చి నువ్వు దేశకాల నియమము ఏమీ అక్కర్లేదు. నీకొచ్చి నువ్వు మడి కట్టుకు వస్త్రం కట్టుకొని నామం చెప్పాలి, తర్వాత లేచిన స్నానం తర్వాతే నామం చెప్పాలి, లేకపోతే నువ్వు తూర్పు దిక్కున కూర్చొని ఒక ఆసనంపై కూర్చొని నామం చెప్పాలి అని ఏ నియమాలు లేకుండా, మనం ఏ నియమము లేకుండా చెప్పే ఒకే పని భగవన్నామ సంకీర్తనం. అది సులభం కాబట్టి దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే ఇప్పుడు రేపు సాయంత్రం ఈ చోట్లోకి వచ్చి నేను నామ సంకీర్తనం చేస్తానని మీరు చెప్పినారంటే ఎవరు వదలరు. ఇక్కడ ఈ రోజుతో పూర్తయిపోతుంది. అందుకోసం ఈ అవకాశాన్ని ఎవ్వరూ మనం పోగొట్టుకోకుండా అందరూ ఇప్పుడు చెప్పే నామావళిని కరఘోషంతో తీసుకొని అందరూ చెప్పాలని వేడుకుంటున్నాను. విఠల 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 పాండురంగా విఠల విఠల పాండురంగా 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 విఠల పాండురంగా పాండురంగా విఠల పాండురంగా పాండురంగా విఠల పాండురంగా పాండురంగా తలా పాండురంగా విఠల పాండురంగా పాండురంగా విఠల పాండురంగా పాండురంగా విఠల పాండురంగా పాండురంగా తల పాండురంగా పాండురంగా విఠల పాండురంగా పాండురంగా విఠల పాండురంగా పాండురంగా విఠల పాండురంగా విఠల పాండురంగా విఠల పాండురంగా 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 పండరీనాథ్ మహారాజ్ కి జై.
सद्गुरुनाथ महाराज की जय गुरु ध्याई गुरु ध्याई ध्यायी गुरु ध्यायी सद्गुरु ध्याई गुरु ध्याई गुरु ध्यायी गुरु परते साधन नाही गुरु परते साधन नाही गुरु परते साधन नाही परते साधन नाही केले सद्गुरु पूजन केले सद्गुरु पूजन केले सद्गुरु पूजन केले सद्गुरु पूजन हिची माझे अनुष्ठान माझे अनुष्ठान हिची माझे अनुष्ठान माझे अनुष्ठान गुरु सेवाचा संकल्प देवाचा संकल्प गुरु सेवाचा संकल्प देवाचा संकल्प याची माझे पूर्णतप माझे पूर्णतप याची माझे पूर्णतप माझे पूर्णतप शांतीश्वर सांख्यवर्म शांतीश्वर सांख्यवर्म गुरु तोची परब्रह्म परब्रह्म गुरु ध्याई गुरु ध्याई गुरु परते साधन नाही गुरु परते साधन नाही बरसत बरसत सद्गुरु कृपा सद्गुरु कृपा बरसत 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 सद्गुरु कृपा सद्गुरु कृपा सद्गुरु कृपा कृपा पीवो पीवो प्यारे मन निशी दिनी सारे पीवो प्यारे मन निषेध निसारे पीवो पीवो प्यारे मन निशी दिनी सारे पीवो प्यारे मन निषेध निसारे आनंद 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 ही मेरा आनंद 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 ही मेरा आनंद 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 ही मेरा आनंद 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 ही मेरा आनंद ही मेरा आनंद ही मेरा नाचो गावो राधा कृष्ण हरणा मीरा 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 बरसत बरसत सद्गुरु कृपा बरसत सद्गुरु कृपा बरसत 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 सद्गुरु कृपा बरसत 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 सद्गुरु कृपा सद्गुरु
कृपा पीवो पीवो प्यारे मन निशि दिन सारे पीवो प्यारे मन निशि दिन सारे सद्गुरुनाथ महाराज की नीलमेघ श्यामल रूपा गोपाला नीलमेघ श्यामल रूपा गोपाला श्यामल रूपा गोपाला नित्यानंद स्वरूपा कृष्णा गोपाला देव 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 की बाला गोपाला देव देव की बाला गोपाला देव 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 की बाला गोपाला देव देव की बाला गोपाला देव की बाला गोपाला गोपाला वासुदेव वारिज नेत्रा गोपाला शंकरादि सेवित चरणा गोपाला शंकरादि सेवित चरणा गोपाला सेवित चरणा गोपाला शंख चक्र धरना स्वामी गोपाला रासलोल राधिका रमना गोपाला रासलोल राधिका रमना गोपाला राधिका रमना गोपाला राज राज मुरली रसिका गोपाला प्रेम भक्त मंडल पाला गोपाला वृंदावन निकुंज लोला गोपाला गोपाल 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 ఇప్పుడు పైన ఉండే వాళ్ళందరూ గమ్మునుంటారు మీరే మొత్తం పాడాలి గోపాల్ 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 మొదటి రోజు చెప్పినట్టనే మీరు ఛార్జింగ్ పెట్టి స్విచ్ వేయకపోతే అది ప్రయోజనం లేదు అలాగ స్విచ్ వేసేలాగా మీరు చేతులు ఎత్తి ఇలా చప్పట్లు కొట్టు భజన చేయాలి చేస్తేనే అది మనకు ఆ ఎనర్జీ దక్కుతుంది ఇట్లే కిందనే కూర్చొని ఇలా చూస్తుంటే దక్కదు అందుకోసం అందరూ ఉత్సాహంతో పాడాలి గోపాల్ 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 गोपाल 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 गोपाल
गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल गोपाल वृंदावन विहारी लाल की जय। धन्य धन्य हे नगर, धन्य धन्य हे नगर, धन्य 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 हे नगर, ओ वैकुंठ पंढरपूर, वैकुंठ पंढरपूर, 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 धन्य धन्य चंद्रभागा, धन्य चंद्रभागा, धन्य 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 चंद्रभागा, धन्य 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 चंद्रभागा, मध्ये पुंडलिका उभा, पुंडलिका उभा, मध्ये पुंडलिका उभा, पुंडलिका उभा, धन्य धन्य वेणुनाद, धन्य वेणुनाद, धन्य 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 वेणुनाद, धन्य वेणुनाद, क्रीडा करितो गोविंद, करितो गोविंद, क्रीडा करितो हे गोविंद, क्रीडा करितो गोविंद, क्रीडा करितो गोविंद, धन्य पद्मालयाची पाली, पद्मालयाची पारी, धन्य पद्मालयाची पारी, पद्मालयाची धन्य 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 पद्मालयाची पारी, धन्य पद्मालयाची पारी, गाईचारी वनमाली, गाईचारी वनमाली, गाईचारी वनमाली, वनमाली, गाईचारी वनमाली, गाईचारी वनमाली, वनमाली वासुदेवा जगन्मोहन राधा रमणा, वासुदेवा जगन्मोहन राधा रमणा, वनमाली वासुदेवा जगन्मोहन राधा रमणा, वासुदेवा जगन्मोहन राधा रमणा, जगन्मोहन राधा रमणा, मोहन राधा रमणा, जगन्मोहन राधा रमणा, मोहन राधा रमणा, जगन्मोहन राधा रमणा, मोहन राधा रमणा, शशिवदना सरसि जनयना जगन्मोहन राधा रमणा, वदना सरसि जनयना जगन्मोहन राधा रमणा, शशिवदना सरसि जनयना जगन्मोहन राधा रमणा, वदना सरसि जनयना जगन्मोहन राधा रमणा, शशिवदना सरसि जनयना जगन्मोहन राधा रमणा, सरसि जनयना जगन्मोहन राधा रमणा, शशिवदना सरसि जनयना जगन्मोहन राधा रमणा, वदना सरसि जनयना जगन्मोहन राधा रमणा,
శశివదనా సరసిజ నయనా జగన్మోహన రాధారమణ శశివదనా సరసిజ నయనా జగన్మోహన రాధారమణ జగన్మోహన 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 బోల జగన్మోహన 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 బోల జగన్మోహన 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 గాయిచారి వనమాలి గాయిచారి వనమాలి ధన్య పండరీचा वास धन्य 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 पंढरीचा वास देव गाये भानुदास देव गाये भानुदास देव गाये भानुदास विठोबा रामकृष्ण हरी विठोबा रामकृष्ण हरी विठोबा रामकृष्ण हरी నేను రామకృష్ణ హరి అంటాను, మీరు పాండురంగ హరి అనాలి. విఠోబా రామకృష్ణ హరి 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 పాండురంగ 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 హరి. గురుగారి యొక్క విజన్ అంటారు ఆయన. మేము వచ్చినప్పుడే నీకు తెలుగు బాగా తెలుసు కదా, నువ్వు తెలుగులో ప్రవచనం చేయాలి అన్నారు. ఆయన కానీ చెప్పకపోతే ఇలాంటి ఆలోచనలు మనకి ఎక్కడికి వస్తాయి? మనము ఏదో గురుగారితో ఉంటూ అలా ఉండిపోవాలి అని ఉండేవాళ్ళం కదా. అంటే ఆయన యొక్క ఆలోచన ఇలా చేయాలి, ఇలా ఉంది అంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాగ భజన చేసి ప్రవచనం చేసేవాళ్ళు ఎక్కువ లేరు. ఈ భజన అనేది ఏమిటంటే అందరినీ ఆకర్షిస్తుంది. మీరు ఇలా దర్శనాలకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది వచ్చి కూర్చొని భజన వినేసి వెళ్ళినారు. ఇదే ప్రవచనం చేస్తుంటే దాంట్లో ఒక 30-40% వచ్చి కూర్చుంటారు. కానీ భజన నామ సంకీర్తనం యొక్క ఆకర్షణం అది అందరినీ రప్పిస్తుంది. ఎందుకంటే అది మన మ్యూజిక్ ఆ సంకీర్తనతో పాటు ఉన్నందువల్ల మ్యూజిక్ ఒక ఆకర్షణ ఉంటుంది. అది చాలా ముఖ్యం దీంట్లో. అందుకోసం గురుగారు అలా చేయాలి అని ఆయన 2001 నేను వచ్చినప్పుడే ఒక 2-3 సంవత్సరాల్లో చెప్పినారు. 2004 ఇక్కడ గురుగారు ప్రవచనం చేసేటప్పుడు నేను అనుకున్నాను 2004 21 సంవత్సరం ముందు మనము ఇదే స్టేజ్లో తెలుగులో ప్రవచనం చేయాలి అని. దేవుడు 21 సంవత్సరం తర్వాత ఎవరి గురించో ఎవరిదో మనసులో అని ఇక్కడ మనం కూర్చోబెట్టి ఇలా ప్రవచనం చేస్తున్నారు. అంటే మన సంకల్పం అది సరిగ్గా కరెక్ట్గా ఉంటే ఆ కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నామంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు.
ఇదే భరతస్వామి 14 సంవత్సరాలు రాముడు ఎప్పుడొస్తాడని ఇలా కూర్చుంటే ఉండడం ఆయన అనేసినాడు. 15వ సంవత్సరం మొదటి తేదీ రామా మీరు రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేసేస్తాను అని చెప్పేసినాడు. ఆయన సత్యసంధుడు, చెప్తే చేసేస్తాడు. ఇలా అన్న వస్తాడా ఈరోజు మరి ఆ రోజులో ఏం లైవ్ లొకేషన్ పంపించొచ్చా, లేకపోతే నేను ఇక్కడికి వస్తున్నాను ఫోన్ చేసి చెప్పేదానికి వీలవుతుందా? వెళ్తే వెళ్ళినదే. వాళ్ళు వస్తానని ఆ సమయంలో చెప్పి వస్తేనే నిశ్చయం, లేకపోతే లేదు. అలా భరతస్వామి కూడా 14 సంవత్సరం అయిపోయింది. అగ్ని చితిని ఆయన అది తయారు చేసి సిద్ధంగా ఉన్నాడంట దాంట్లో దిగడానికి. ఇలా ఉండేటప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి రామచంద్ర ప్రభువులు వచ్చేసినారు, భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారు, కొంచెంసేపట్లో మిమ్మల్ని వచ్చి చూస్తారు, నా దగ్గర విషయాన్ని చెప్పి పంపించారు అని వచ్చి చెప్పిన వెంటనే ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకొని కళ్యాణీ పతకాచేయం, మన మనస్సులో ఏదైనా సంకల్పం ఉంటే దాన్ని మనము భగవంతుని దగ్గర చెప్పేసి వదిలేయాలి. లౌకికి ప్రతిభాతిమే ఏతి జీవితమానంద నరం వర్షశతాదపి. 100 సంవత్సరాలు అయినాలో సరే భగవంతుడు అనుగ్రహిస్తాడు. మనం ఒక పాజిటివ్ మైండ్తో మనం కూర్చొని కానీ దాన్ని సంకల్పించినామంటే ఏదైనా సరే మన సంకల్పం వల్ల జరుగుతుంది భగవంతుని అనుగ్రహంతో అంటూ ఆలింగనం చేసుకొని వస్తాడా అని 14 సంవత్సరాలు ఇలా కాచుకుంటూ ఉండేటప్పుడు ఎంత చక్కని మాట చెప్పినావు నా దగ్గర అని ఆలింగనం చేసుకొని ఈ శ్లోకం చెప్పారు. మనకి ఏంటి కావాలంటే ఇదన్నీ రామాయణం అంతా చదవటం దేనికి అంటే మన లైఫ్లో మనం పాజిటివిటీని తీసుకురావాలి. దేని చూసినా కొంచెం కష్టం వస్తే డల్ అయిపోతున్నాం, కొంచెం ప్రాబ్లం వస్తే డల్ అయిపోతున్నాం. ఇదన్నీ ఎందుకంటే ఈ రామాయణం ఆంజనేయ స్వామి కంటే ఒక పాజిటివ్ పర్సన్ ఉండా ఈ ప్రపంచంలో. ఎందుకంటే శత్రుదేశంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవ్వరూ లేదు ఆయనకు సహాయం చేసేదానికి. అష్టసిద్ధి నవసిద్ధికే దాత అని అన్ని సిద్ధి ఉన్నా కానీ మనస్సులో ఉండే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేదానికి ఆయనకి శక్తి లేకుండా పోయింది. ఒక సమయంలో సీతాదేవి కనిపించటం లేదు. లంక మొత్తం తిరిగి చతురంగుల మాత్రోపి 4 అంగుళం కూడా బాకీ లేకుండా చూసినారంట, దేవి కనిపించటం లేదు. కానీ సంపాతి వచ్చి పైకి వెళ్ళి అశోకవనంలో దేవి ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. అలా చెప్పి నాకు కనిపించడం లేదే, ఇదేనా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆయన తనకు తానే చాలా లోగా ఫీల్ అయ్యి ఆయన అనుకున్నాడంట మనసులో, మనం కావాలంటే ఎక్కడైనా సముద్రంలో దూకేస్తామా, లేకపోతే ఎవరికీ తెలియకుండా ఏదైనా మారు వేషం వేసుకొని ఇక్కడే తిరుగుతామా, ఏదైనా కొండ పైన పోయి కూర్చునేస్తాము, మన శరీరంలో ఈ ప్రాణం ఉండేంత వరకు ఉండని, దాని తర్వాత పక్షులన్నీ తినని. ఇలా తనకు తానే చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయారంట ఆంజనేయ స్వామి. మనకు డిప్రెషన్ రావటం ఆశ్చర్యం కాదు, ఆంజనేయ స్వామికే ఇలాగే ఉంది. అలా ఉండే ఆంజనేయ స్వామి తనకు తానే సరి చేసుకొని ఎంత పెద్ద కార్యంని సాధించినాము. 100 యోజనల దూరం ఉండే ఆ సముద్రాన్ని తరణించినాము. ఇక్కడికి వచ్చి అన్నీ చూసినాము, మనం ఏదో ఒక తప్పు చేసినాం. ఏదో ఒక తప్పు ఉన్నందువల్లే కదా కార్యసిద్ధి అవ్వటం లేదు. అది ఏమిని ఆలోచించి తర్వాత నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అంటే దేవిని చూడాలంటే ఏదో ఒక వస్తువు కాదు కదా దేవి. ఏదో నేను ఇక్కడ ఉంగరాన్ని పోగొట్టుకునేసినాను అని వెతికేలాగా నా దేవి అలాంటి వస్తువు కాదు కదా. జగన్మాతను చూడాలంటే ఆమె అనుగ్రహం కావాలి మొదట మనకు. అందుకోసం ఆయన లేచి నిలబడి అందరికీ నమస్కారం చేసినాను. అంజలిం తాను బయలుదేరే ముందు ఇంద్రాయ, బ్రహ్మదేవునికి, తన యొక్క తండ్రి అయిన వాయుదేవునికి, అగ్నికి అందరికీ నమస్కారం చేసి బయలుదేరిన ఆయన రాముడికి, లక్ష్మణస్వామికి, దేవికి నమస్కారం చేయడం మర్చిపోయాడట. అందుకోసమే కనిపించలేదు అని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని ఆ సుందరకాండంలో వాల్మీకి రామాయణంలో 13వ సర్గంలో ఆ శ్లోకం చెప్పిన నెక్స్ట్ శ్లోకంలో ఏమంటే దదర్శ అశోకవనికాం, వెంటనే కనిపించిందంట. అంటే ఎలాగంటే మన ఇంట్లో ఏదైనా మనం పోగొట్టుకునేస్తాం, అది దొరకలేదు అని చాలా రోజులుగా దాన్ని వెతుకుతూ ఉంటాం. అది ఎక్కడా లేదు. నీ యొక్క పిల్ల ఉంది కదా, దాని కిందనే ఉంది. ఒక 4 రోజులు అయిన తర్వాత దాన్ని తెరిచిస్తే ఇక్కడే ఉంది. ఇదే లేకుండా మన ఇల్లంతా వెతికినాం చూడు, ఇన్ని రోజులు వేస్ట్ అయిపోయిందే. అలాగా ఆయనకి పక్కనే ఉందంట అశోకవనం. ఆ అశోకవనం కనిపించలేదంట. ఆ అశోకవనం తప్ప అన్నీ వెతికాడు.
ఇలా ఏమిటంటే ఆయన యొక్క పాజిటివిటీ తనకు తాను ఎవ్వరు లేదు ఆ సమయంలో వచ్చి నాయనా నువ్వు దిగులు పడద్దు నీ కార్యసిద్ధి అవుతుంది అని తను ఆస్వాదించేదానికి ఎవ్వరు లేదు శత్రుదేశంలో. అలాంటప్పుడు ఎలాగంటే తనకు తానే సరి చేసుకొని కార్యసిద్ధి అయిన అంత పెద్ద గొప్ప ఆయన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి యొక్క అందుకే ప్రపంచంలో ఆంజనేయ స్వామికి ఉండే భక్తులు ఇంకే ఏ స్వామికి లేదు. ఎక్కడ చూడండి మీరు ఆంజనేయ స్వామికి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుళ్ళు, అన్ని గోపురాలు, అన్ని ఎవరు చూసినా కానీ జై బజరంగ బలి అంటూ ఆంజనేయ స్వామికి మాత్రం ప్రత్యేకంగా అందరికీ నచ్చుతుంది. దానికి కారణం ఏమిటంటే ఆయన దగ్గర ఉండే విశేషాలు బుద్ధిర్ బలం యశస్ ధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇప్పుడు ఒక్కొక్కటి కావాలంటే ఒక్కొక్క దైవం దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు బుద్ధి కావాలా ఆంజనేయ స్వామి దగ్గర, బలం కావాలా ఆంజనేయ స్వామి దగ్గర, అజాఢ్యం మంచి వాక్ది కావాలా ఆంజనేయ స్వామి దగ్గర, యశస్సు మంచి నీకు కాంతి కావాలా శరీరంలో ఆయన దగ్గర, తేజస్ కావాలా ఆయన దగ్గర. ఇలాగ నీకు బుద్ధి బలం ఈ సంపద ఆరోగ్యం అన్నీ ఆంజనేయ స్వామి దగ్గర ఉంది. అలాంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ ప్రవచనం అనేది ఇక్కడ ప్రారంభమైంది. చాలా సంతోషంగా ఉంది. అన్ని గురుగారి యొక్క సంకల్పం. మన భీమా నదీ తీరంలో పాండురంగడు అనే దేవుడు ప్రసిద్ధంగా ఉన్నాడు, అందరికీ తెలుసు. ఒక దేవుడు మనకు ప్రసిద్ధమయ్యి మనకు తెలియాలి అంటే అక్కడ ఒక భక్తుడు అవతారం చేసి ఆయన గురించి ప్రకటించాలి, అప్పుడే అందరికీ తెలుస్తుంది. గురువాయూరులో గురువాయూరప్పను ఉన్నాడని ఎలా తెలుసు? నారాయణ భట్టద్రి పుట్టి నారాయణీయం అని చేసినందువల్ల దాన్ని చదివి మనం గురువాయూరప్పని చూస్తున్నాం. ఒరిస్సాలో జగన్నాథ స్వామి ఎలా తెలుసు అంటే జయదేవుల యొక్క అష్టపది యొక్క తెలుసు. భద్రాచలంలో ఉండే భద్రాచల స్వామి ఎలా తెలుసు అంటే భద్రాచల రామదాసుడికి అవతారం చేసి ఆయనకు ఆయన అనుగ్రహించినందువల్ల ఆయన గురించి మనకు తెలుసు. ఇలాగా ఒక్కొక్క చోటికి ఒక్కొక్క మహాత్ములు అవతారం చేసి వాళ్ళు దాన్ని బాగా ఇలా ప్రచారం చేసి భగవంతునికే ఒక భక్తుడు కావాల్సి వస్తుంది ఆయన్ని ప్రచారం చేసేదానికి. అలాగా ఆ పాండురంగుడికి ముఖ్యమైన భక్తుడు ఎవరంటే నామదేవ స్వాముల వారు. ఆయన పుట్టేటప్పుడే ఏమి ఆశ్చర్యం అంటే వీళ్ళందరూ అవతార పురుషులు పుట్టేటప్పుడే నామం చెప్పుకుంటూ పుట్టారంట ఆయన. అందుకే ఆయనకి నామదేవులు అని పేరు. ఆయన సాక్షాత్ ఉద్ధవ స్వామి యొక్క అవతారం. ఆయనకు 5 వయస్సు. చంద్రభాగా నదీ తీరం, ఆ పండరీపురంలో ఉండే చంద్రభాగా నదీ తీరంలో ఇలాగ రామాయణం ప్రవచనం జరుగుతుంది. అప్పుడు ఆ పౌరాణికుడు చెప్పాడు. ఏం చెప్పారంటే శతకోటి ప్రవిస్తరం. ఇప్పుడు కలియుగంలో మనకు అంత ఆయుస్సు లేనందువల్ల ఆ రామాయణం 24,000 శ్లోకంలో వాల్మీకి రచించారు. దీనికి విస్తారంగా 100 కోటి శ్లోకం ఆయన చెప్పినారు కదా, మన ఇక్కడ పూజ చేసే ఆయన 100 కోటి శ్లోకం బ్రహ్మలోకంలో ఉంది అని ఆయన ప్రవచనంలో చెప్పారు. వెంటనే నామదేవులకి నేరుగా పాండురంగుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి నమస్కారం చేసి నువ్వేమైనా తక్కువ, ఎందుకంటే నామదేవులు పాండురంగుడు మాట్లాడుకుంటారంట. నువ్వేమైనా తక్కువ? నేనేం తక్కువ కాదే, ఎవరు చెప్తున్నారు నేను తక్కువ అని? రాముడి గురించి 100 కోటి శ్లోకం ఉందంటే నీ గురించి 100 కోటి అభంగం ఉండాలి కదా, అప్పుడు నువ్వు తక్కువైపోతావు కదా. అంటే నాయన అది యుగాంతరం. ఆ త్రేతాయుగంలో, కృతయుగంలో, ద్వాపర యుగంలో అప్పుడంతా ఆయుష్ ఎక్కువ. రామచంద్ర ప్రభులు 11,000 సంవత్సరాలు జీవించారు, వాళ్ళ నాన్న 60,000 సంవత్సరాలు జీవించారు. ఇలా జీవించారు కాబట్టి ఆయుష్ ఎక్కువ, వాళ్ళకి చదివేదానికి వీలవుతుంది. ఇప్పుడు మనకు కలియుగంలో 60 సంవత్సరాలు దాటడమే కష్టం, కొంచెం ఇంకా పోతా ఉంటే. అందువల్ల ఈ సాధ్యం కాదు నాయన 100 కోటి అభంగంలో రాయటం అని చెప్పిన వెంటనే నిన్ను పాడని నాలుక నాకు వద్దు అని కత్తిరించేదానికి వెళ్ళిపోయినారంట ఆయన. వెంటనే ఆయన నిలిపి నువ్వు పాడు అనేసినారు. ఆయన ఏమన్నాడంటే ఈ జన్మ ఎందుకంటే ఈ జన్మ మొత్తం అభంగం పాడాలి అంతే. తన జీవితంలో 1 కాదు 2 కాదు 60 కోటి అభంగం పాడారంట. 60 కోటి అభంగం పాడేసి ఆయనకు 75-80 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఆయన అనుకున్నాడంట మనకు వయస్సు అయిపోయింది, ఇప్పుడు కానీ మనం అభంగం పాడాలంటే మీరు తెలుసు కదా ఎలా ఉండింది, దానికి ఎనర్జీ కావాలి, బాగా లేచి ఆడాలి, ఇలా ఉంటేనే కదా అభంగం బాగా మనకు రుచిగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఆయనకు వయస్సు అయినందువల్ల ఆయన పోయి పాండురంగుడి దగ్గర చెప్తున్నారంట, పాండురంగా నా వల్ల వీలు కావటం లేదు, వయస్సు అయిపోయింది,
ఇప్పుడు ఈ శరీరాన్ని నేను ఈ శరీరాన్ని నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తుకారాంగా అవతారం చేసి 40 కోటి అభంగం రాసి నీ దగ్గరకు వస్తాను అని పాండురంగ ప్రార్థిస్తున్నారంట. ఆశ్చర్యంగా ఉంది. మనం లేకుండా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, నేను 4 ఫ్లోర్ కట్టినాను, తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి ఇంకొక 5 ఫ్లోర్ కడతాను అని మన చెప్పేదానికి వీలవుతుందో? మన ఆయుష్ ఎక్కడుంది, మనం ఎక్కడ పుడతాము, ఇక్కడ పుడతామా, రష్యాలో పుట్టపోతామా, జపాన్లో పుట్టపోతామా, లేకపోతే మనుషుడిగా పుట్టపోతామా, ఆవుగా జంతువుగా పుట్టపోతామా అని ఏది మనకే తెలియదు. కానీ భగవంతుని యొక్క కృప వల్ల, భగవంతుని యొక్క ఆజ్ఞ వల్ల జరుగుతుంది కదా అదన్నీ. అవతార పురుషుల యొక్క సంకల్పం. అలాగనే ఆయన తుకారాంగా ఒక 300 సంవత్సరాల తర్వాత జన్మించి, ఆయన నామదేవులైతే తన జీవితాంతం 80 సంవత్సరాల్లో 60 కోటి అభంగం రాశారు. ఆయన తుకారాములైతే ఎలాగంటే ఆయన 32 సంవత్సరంలో ఆయనకు భగవద్దీక్ష వచ్చింది. దాని తర్వాత 12 సంవత్సరాలు మాత్రమే జీవించారు ఆయన. తర్వాత వైకుంఠం నుంచి విమానం వచ్చింది, దాంట్లో ఎక్కి వెళ్ళిపోయినారు ఆయన. ఆ 12 సంవత్సరాల్లో 40 కోటి అభంగాలు రాశారంట. అందుకే తుకారాం జగద్గురు తుకారాం, జగద్గురు తుకారాం అని అందరికీ సంత్ నామదేవ్, సంత్ ఏకనాథ్, సంత్ అని పేరు. జగద్గురు అంటే మన ఆచార్య వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి జగద్గురు అని పేరు. ఆ స్థానం ఇచ్చినారంట తుకారాం స్వామికి. ఎందుకంటే 10-12 సంవత్సరాల్లో 40 కోటి అభంగం రాశారు. దాంట్లో ఏదో కొంచెం ఎత్తిపెట్టినదే మనం ఇప్పుడు పాడుతున్నాం అన్ని పాటలు. సకేత నిలయాయ సనకముని పూజ్యాయ సరయూ నదీ తీర మిగరనాయ రాకేందు వదనాయ రమ్యగుణ నిలయాయ రాజాధిరాజాయ రాఘవాయ జయమంగళం నిత్య శుభమంగళం. जानकीकान्तस्मरणं जय राम राम नमः पार्वतीपतये हर महादेव बोला पुंडलीकवरदा विठ्ठल सद्गुरुनाथ महाराज की जय प्रेमिकेंद्र सद्गुरु महाराज की जय सद्गुरु विठलदास महाराज की जय समस्त साधु मंडली की जय अंजनीय मूर्ति की जय